తెలంగాణ బీసీ మహిళల కోసం తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఆ స్కీమ్ ఏంటి అంటే ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల స్కీమ్ అనమాట. ఓన్లీ ఫర్ బీసీ మహిళల కోసమే. సో దానికోసం ఎలా అప్లై చేయాలన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ అనమాట. సో బిఫోర్ 15th సెప్టెంబర్ ముందే అప్లై అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్క బీసీ మహిళ. సో దానికి ఎలా అప్లై చేయాలన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రీల్ని అయితే సేవ్ చేసుకోండి అండ్ మీరు గూగుల్కి అయితే వెళ్ళండి. ఇక్కడ TGOBMMS అని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో అప్లై ఆన్లైన్ అండ్ అవైలింగ్ ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు ఇల్లు మెషిన్ స్కీమ్ అనమాట. ఓకే, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఫామ్ అయితే కనిపిస్తుంది. సో మనం చాలా ఈజీగా ఈ ఫామ్ని ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఆధార్లో ఎలాగైతే ఉందో అలాగే నేమ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. కింద ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి, కింద రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి అండ్ మీ ఏరియా ఏంటో చూస్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో లైక్ నేమ్ ఎలాగైతే ఉందో అక్కడ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి, జెండర్ ఎంటర్ చేయండి. ఫీమేల్ ఆటోమేటిక్గా క్లిక్ అయ్యి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇలా అన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీరు ఇక్కడ. సో మీ ఫోన్ నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి కింద అడ్రస్ ఉంది కదా, సో అక్కడ కూడా అడ్రస్లో మీకు ఎలా ఉందో అలా కరెక్ట్గా అయితే ఫిల్ చేయండి. ఓకే, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మీ క్యాస్ట్, మీ సబ్ క్యాస్ట్ ఏంటో అది కూడా ఫిల్ చేయాలి. సో అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద అడ్రస్ కూడా కరెక్ట్గా అయితే ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోని అప్లోడ్ చేసేయండి అండ్ మీకు టైలరింగ్లో ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే కనుక అది కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఓకే, సో వెరిఫికేషన్ అన్నది జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు అలాట్మెంట్ అన్నది చేస్తారనమాట. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.